గాజాలో ఇంకా మృత్యుఘోష ఆగలేదు. గాజా సిటీ పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా డ్రోన్లు వైమానిక దాడులు పాల్పడుతోంది ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 50 మంది మరణించారు. మృతుల్లో 12 మంది చిన్నారులే ఉన్నారు. ఇజ్రాయెల్ దాడులని తట్టుకోలేక గాజాను వదిలి ఇప్పటికే 2,50,000 మంది పౌరులు గాజాను వదిలి వెళ్ళిపోయారు. మనం చూస్తున్న విజువల్ చూడండి. గాజాలో నిజంగా ఒక దయనీయమైన పరిస్థితి, ఒక దారుణమైన పరిస్థితి. ఈ పదాల కంటే ఇంకా ఏమైనా గొప్ప పదాలు ఉన్నా కూడా వాటిని కూడా వాడచ్చు. అక్కడ ఇప్పటికే 80,000 మంది మరణించారు. గాజాలో జరిగినటువంటి ఈ డైరెక్ట్ దాడి, భీకర దాడి నేపథ్యంలో 80,000 మంది మరణించారు. ఇంకా రోజు రోజుకి దాడులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఏమాత్రం తగ్గడం లేదు. చాలా మంది నిరాశ్రయులైపోయారు. తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. డొక్కలు ఎండుకుపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు రోడ్లపైకి వచ్చి రోడ్డుపై కనిపించినటువంటి చెత్త చెదారం కూడా తినే పరిస్థితి వచ్చింది. ఆకలితో అలమటిస్తున్నారు. గాజా మొత్తం కూడా హాహాకారాలతో అలమటిస్తోంది. గాజాలో చాలా విపత్కరమైన పరిస్థితి, ఎవరు కూడా ఊహించినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. గాజా పైన ఎందుకు ఇజ్రాయెల్ ఈ స్థాయిలో దాడి చేయాల్సి వస్తుందనంటే, హమాస్ అనేటువంటి ఓ సంస్థ ఇజ్రాయెల్కి సంబంధించి వ్యతిరేకంగా వెళ్తుంది. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పలిస్తీనాకు సంబంధించి ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడానికి స్వేచ్ఛని ఇవ్వడం కోసం ఇజ్రాయెల్ బందీగా ఉన్నటువంటి కొంతమంది పలిస్తానీలని విడిపించాలని, తర్వాత పలిస్తాన్ని ప్రత్యేక దేశంగా చూడాలనే ఒక ఉద్దేశంతో హమాస్, హెజ్బోల్లా లాంటి సంస్థలు గాజా, తర్వాత సిరియా ఈ ప్రాంతాలకు సంబంధించి లెబనాన్, సిరియాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో కూడా కొంత తలదాచుకొని తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఎక్కడైతే వారంతా తలదాచుకున్నారో వారిపై దాడి చేసే క్రమంలో గాజాలో కూడా భీకరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మన విజువల్లో చూడండి ఏ స్థాయిలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయనేది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చాలా భయంకరమైనటువంటి దాడితో గాజాలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. సో ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ చేసేటువంటి దాడిని సమర్థవంతంగా తట్టుకోగలిగింది. ఒక్క బాంబుని కూడా అక్కడి సామాన్య ప్రజలపై పడకుండా, సామాన్య ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా కాపాడుకోగలిగింది ఇజ్రాయెల్. అంటే తమ యొక్క విపత్తులో ఎదుర్కొనే శక్తి అర్థమవుతోంది, దాడి చేయగల సామర్థ్యం ఉందనేది అర్థమవుతోంది. టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా చాలా ముందుండే దేశంగా కూడా అర్థమవుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి అంతటి ఎక్స్పర్టైజ్డ్ వెపనిజం మెకానిజం ఉన్నటువంటి ఆ దేశంతో గాజా లాంటి ఒక నిరాశ్రయమైనటువంటి దేశం, గాజా లాంటి ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశం, ఆకలితో అలమటిస్తున్న దేశం కొట్లాడుతోంది. గాజా లాంటి ఆ ప్రాంతం పైన హమాస్, హెజ్బోల్లా సంస్థలు తలదాచుకుంటూ ఉంటే హమాస్ని అంతమొందించిన లక్ష్యంగా గాజా దాడి చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, 80,000 మంది ఇప్పటివరకు గాజాలో మరణించారట. సో ఈ రోజు కూడా నేను చెప్పే ఈ వార్తలో 50 మంది మరణించారని జరిగిన దాడిలో, దాంట్లో 12 మంది చిన్నారులే ఉన్నారు. ఒకసారి నిన్న ఎటువంటి దాడి జరిగింది దాని తాలూకా దృశ్యాలను చూద్దాం. طائرات الاستطلاع بيجي حوالي 10 صواريخ رمت على جنب الخيام احنا بننزل يعني مش عارفين وين نروح لحد الان الاستطلاع متواصل. రైట్, గాజాపై దాడిలో 50 మంది మరణిస్తే 12 మంది చిన్నారులు ఇప్పుడు ప్రస్తుతం ఈ దాడిలో మరణించారు. 2,50,000 మంది గాజా పౌరులు ఆ గాజా ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. 80,000 మంది గాజాలో మరణించారు. చిన్న పిల్లలు, అక్కడి ప్రజలు మొత్తం కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తిండి లేక డొక్కలెండుకపై కనబడుతున్నారు. రోడ్లపై చెత్తను కూడా తింటూ ఉన్నారు. చిన్న పిల్లలు, వారు నిజంగా అక్కడ భిక్షాటన కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్య పౌరులంతా అక్కడ రోడ్లపైకి ఎక్కి, ఒక రకంగా చెప్పాలంటే అది గాజా అనేది అక్కడ ఒక ప్రాంతంలాగా ఏం లేదాడ. కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది. కంప్లీట్గా
వాషౌట్ అయిపోయి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సో ఆ ఇబ్బందికర పరిస్థితుల మధ్యలో నుంచి ఇంకా ఇబ్బందులు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం న్యూయార్క్ డిక్లరేషన్ పైన భారత్ కూడా సంతకం చేసిన మాట మనం విన్నాం కదా. సో గాజా ఉన్నటువంటి ఆ హమాస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నారో సో వారంతా కూడా పలిస్తానియన్ ప్రత్యేక దేశంగా కావాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న వారే. సో గాజా నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున విపత్కర పరిస్థితులు ఉన్నాయి. సో ఇటు దేశాలు 142 దేశాలు మొత్తం కూడా పలిస్తీనాకు సంబంధించి ప్రత్యేక దేశంగా అభివర్ణిస్తూ సంతకం చేశాయి, ఓటింగులో పాల్గొన్నాయి. భారత్ కూడా సంపూర్ణమైన మద్దతునిచ్చింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవరి మాటను ఖాతరా చేయడం లేదు. ఇటీవల కాలంలో ఖతర్ పై కూడా దాడి చేయడం మనం చూసాం. ఖతర్ పై కూడా భీకరంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. కొన్ని వందల మంది మరణించారు. విపత్కర పరిస్థితి అక్కడ కూడా తయారైంది. సో ఇప్పుడు గాజాలో కూడా అటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ఆ దాడికి సంబంధించి విజువల్స్ ని రాత్రి సంబంధించి దాడిలో ఎటువంటి సంఘటన నెలకొందో ఒకసారి విజువల్స్ చూద్దాం. متواصل من الكواد طائرات الاستطلاع بيجي حوالي 10 صواريخ رمت على جنب الخيام يعني مش عارفين وين نروح لحد الان الاطلاق متواصل. الحريق المشتعل ايش سببه؟ سببه استهداف من طيران الاستطلاع، اكثر من 20 صاروخ استهدفت المنطقه هذه في الشارع. الحمد لله على السلامة. الله يسلمك. الآن لا حصر الآن نعم. الآن خليك يا الله راح الدفاع المدني قتلوا الناس، راح الدفاع المدني قتلوا الناس. అయితే ఇంతకీ ఈ ఉద్యమానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇజ్రాయిల్లో అత్యధికులంతా కూడా ఒక మతాన్ని ఆచరిస్తున్నవారు. అదే పలిస్తానికి సంబంధించి చూస్తే వారు వేరే మతానికి అంటే ఇస్లామిక్ దేశానికి సంబంధించినటువంటి ఒక దేశంగా పలిస్తానా అనేది ఏర్పడాలని ఒక ఆలోచనతో ఉంది. సో పలిస్తీనా అనేది ఒక దేశంగా తనకు తాను అభివర్ణిస్తూ ఉంటే కొన్ని దేశాలు ఇటీవల 142 దేశాలు దాన్ని ఒక దేశంగా గుర్తించాలని ఒక ఆలోచనతో సంతకం చేశాయి. సో ఇప్పుడు గాజా అనేది పలిస్తీనాలో ఒక భాగం అనేది పలిస్తీనా భావిస్తోంది. కానీ గాజా అనేది ఒక టెరిటరీ. అంటే ఉదాహరణకు మన దగ్గర లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఏ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి 7 ద్వీపాలుగా చెప్తూ ఉంటామో పలిస్తీనాకు సంబంధించిన దాంట్లో ఒక ద్వీపం అనేది గాజాగా భావిస్తోంది. సో గాజాలో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక హమాస్ మిలిటెంట్ గ్రూప్స్ అధికారంలో ఉంది. అక్కడ పొలిటికల్ గ్రూప్స్ హమాస్ అనేది అధికారంలో ఉంది. అక్కడ ఆ గాజాను మొత్తాన్ని కూడా రూల్ చేస్తోంది. ఎక్కడ గాజా గనక పలిస్తానీ వ్యతిరేకలకు సంబంధించి పలిస్తానీ చేజిక్కిపోతుందో, పలిస్తానికి వశమవుతుందో అప్పుడు ఇజ్రాయెల్ ఇబ్బంది ఎదుర్కొంటుందని చెప్పి 2023 నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయితే ఈ యుద్ధం జరగడం మొదలు పెడితే అప్పటి నుంచి కూడా హమాస్లు ఇజ్రాయెల్పై దాడి చేయడాలు, ఇజ్రాయెల్ హమాస్పై దాడి చేయడాలు. ఈ మధ్యలో గాజా ప్రజలు పౌరులు మొత్తం కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయారు. 80,000 మంది ఇప్పటి వరకు మరణిస్తే 2,50,000 మంది ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. నిన్న జరిగిన దాడిలో 50 మంది మరణిస్తే 12 మంది సుమారుగా చిన్నారులే ఉన్నారు. దాంట్లో హాహాకారాలు, ఆకలితో అలమటించేటువంటి అక్కడి దృశ్యాలు చాలా కలవరపాటు గురి చేస్తూ ఉన్నాయి. సో ప్రపంచ దేశాలు మొత్తం కూడా యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉంటే ఆయన సన్నిహితులైనటువంటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాత్రం యుద్ధాన్ని ఆపకపోగా యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టి యుద్ధాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి రోజు రోజుకి యుద్ధాన్ని తీవ్రతరం చేస్తూనే ఉన్నాడు. సో ప్రస్తుతానికి 2023 నుంచి ఇజ్రాయెల్ హమాస్ పై దాడి చేసే క్రమంలో గాజాపై దాడి చేస్తూనే ఉంది. గాజా హ్యాస్ ఎ లాంగ్ అండ్ కాంప్లెక్స్ హిస్టరీ ఆఫ్ బీయింగ్ కంట్రోల్డ్ బై వేరియస్ ఎంపైర్స్. గాజా అనేది ప్రతినిత్యం ఏదో ఒక ఎంపైర్ ద్వారా కంట్రోల్ చేయబడింది. ఒకప్పుడు బ్రిటన్, ఈజిప్ట్, ఇప్పుడు ఇజ్రాయెల్. సో వివిధ దేశాలు మొత్తం కూడా ఆ గాజాని కంట్రోల్ చేస్తున్నాయి. కానీ గాజా మాత్రం పాలిస్తానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంగా ఉండాలనుకుంటోంది. అందుకే హమాస్లు అక్కడ పలిస్తానీ వేర్పాటువాదులందరూ కూడా పలిస్తాన్ని ప్రత్యేక దేశంగా పిలవాలని ఒక ఆలోచనతో వారంతా కూడా హమాస్ లా మారిపోయి ఇజ్రాయెల్ పై యుద్ధం చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటివరకు ఈ యుద్ధంలో గాజానే చాలా తీవ్రంగా నష్టపోయింది. గాజానే పూర్తిగా తమ ప్రజల్ని, తన పౌరుల్ని, తమ ఆస్తిని మొత్తాన్ని నష్టపోయింది. కానీ ఇజ్రాయెల్కి చీమ కుట్టినట్టు కూడా అవ్వలేదు. సో ఇజ్రాయెల్ రోజు రోజుకి ఇంకా యుద్ధాన్ని పెంచుతోంది. రాత్రి జరిగినటువంటి ఈ దాడిలో కూడా సుమారుగా 50 మంది మరణిస్తే దాంట్లో 12 మంది చిన్నారులే ఉన్నారు. సో రోజు రోజుకి ఈ యుద్ధం ఇంకా పెరుగుతోంది. నిన్న మొన్న ఖతర్ పై కూడా దాడి చేయడం చూసాం. ఇప్పుడు మళ్ళీ గాజా పైన ఇజ్రాయెల్ తమ వైమానిక దాడులతో, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. గాజాలో
ఒక విపత్కర పరిస్థితి నెలకొన్నాయి. సో 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హమాస్ దాడికి పాల్పడింది. 1200 మంది ఇజ్రాయెల్ పౌరులని అప్పుడు హమాస్ కూడా అంతమొందించింది. మరోసారి 251 మందిని హమాస్ బందీలుగా కూడా తీసుకు